సార్. మహేష్ గారు, మనం చూస్తున్న ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులను రమ్మని చెప్పేసినా కానీ మాజీ ఐఏఎస్ అధికారి రమ్మన్నా కానీ నాకు ఆరోగ్యరీత్యా రాలేను అని చెప్పినా కానీ తప్పించుకునే ప్రయత్నం చేశారు అనేది చెప్పి మళ్ళీ నోటీస్, ఖచ్చితంగా మీరు రావాలి అంటే తాను ఏదైతే హాస్పిటల్కు తను ఆరోగ్యకరంగా లేను, అనారోగ్యకరంగా ఉన్నాను అంటూ చెప్పి కొన్ని డాక్టర్ సర్టిఫికేట్లు తీసుకొచ్చి కూడా అటెండ్ అయ్యారు. కానీ విజయసాయి రెడ్డి గారు అటెండ్ కావట్లేదు, ఎందుకంటే నాకు ఆరోగ్యరీత్యా కొంత పెయిన్గా ఉంది, రాలేకపోతున్నా అంటూ చెప్పి ఈరోజు హాజరవుతున్న నేపథ్యం ఉంది. కానీ ఒక అధికార పక్షంలో ఉన్నప్పుడు చేసినటువంటి కేసులలో ఒక ముద్దాయిగా ఉంటే ఇప్పుడు సాక్షిగా ఎలా పరిగణిస్తారు, ఎందుకు రావట్లేదు అనేది ఒక ఉదాహరణగా ఇప్పుడు మనం చూసాం. కొంత విశ్లేషణ నేపథ్యంలో ఇప్పుడు జనం కూడా అదే రీతిలో ఒక టాక్ అయితే వినబడుతుంది. తాను ఎన్లో ఉన్నా కానీ, ఏ పార్టీలో ఉన్నా, ఏ గవర్నమెంట్ ఉన్నా ఆ గవర్నమెంట్కే తుత్తుగా వ్యవహరిస్తారు, కానీ ఇందులో మాత్రం అతను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటారు. దానిపైన సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన స్వతంత్ర మీడియా వాళ్ళకి, అలాగే మీకు ప్యానల్లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పుకుంటూ, సార్ ఇప్పుడు మనం ఏదైతే ఈరోజు ఈ యొక్క లిక్కర్ కేసు ఏదైతే మనం గత కొద్ది నెలలుగా మన ఆంధ్ర రాష్ట్రంలో మనం తరచూ టీవీలలో కానీ, పేపర్లలో కానీ, న్యూస్ల్లో కానీ చాలా ఎక్కువ స్పేస్ తీసుకున్నటువంటి ఒక ఐటమ్గా మనం చూస్తున్నాము. ఈ ప్రాసెస్లో ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్ళు మొదటి నుంచి కూడా ఈ యొక్క పర్టికులర్ సబ్జెక్ట్ మీద కొంత జాగ్రత్తగా వెళ్ళే ఒక వైఖరి మనం చూసాం. అంటే దట్ ఈస్ నాట్ మీన్, మనకు లీగల్ టర్మ్స్ లో బికాస్ ఐఎమ్ బీయింగ్ అన్ అడ్వకేట్, జస్టిస్ డినైడ్ ఇస్ నాట్ మీన్ జస్టిస్ డిలేడ్ ఇస్ నాట్ జస్టిస్ డినైడ్, జస్టిస్ హరీడ్ ఇస్ జస్టిస్ బరీడ్ అంటారు. తొందరగా చేసి ఇబ్బంది పడేదానికన్నా నిదానంగా చేసి కరెక్ట్ గా చేయాలన్న ఒక కాన్సెప్ట్ మీద. రెండోది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం దీన్ని సిట్టు నడిపించే విధానం, దీనికి పార్టీ నాయకులు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే విజయసాయి రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించారు కాబట్టి తిరిగి ఆయన వచ్చి అందరితోనూ మంచి టర్మ్స్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి అతనికి ఏదో కొంత లైటర్ వెయిన్ ఇచ్చి ఆయన కొంచెం ఎక్స్క్యూజెస్ చేయడము, అలాంటివి ఏది కూడా ఈ కూటమి ప్రభుత్వం కానీ మా పార్టీ పెద్దవాళ్ళు ప్రభుత్వం కానీ అలాంటి ఎక్స్క్యూజెస్ అనేది అలాంటివి ఏవి ఉండదు. ఈ రోజు మీరు చెప్పిన ఒక 2 points లో డెఫినెట్లీ ఒక హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, వాళ్ళు ఏ డెసిగ్నేషన్ లో ఉన్నప్పటికీ కూడా ఆ కన్సిడరేషన్స్ అనేది ఖచ్చితంగా అది ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఆ హాస్పిటల్ సంబంధించిన సర్టిఫికేట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన, నేను వచ్చి కరెక్ట్ గా మీకు అనుకున్నటువంటి డేటా నేను చెప్పలేకపోవచ్చు అనిపించినా కానీ ఆ కన్సిడరేషన్ ఉండొచ్చు, అది కన్సిడరేషన్ ఇస్తారు. ఎందుకంటే మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే అసలు కోర్టుకే అటెండ్ అవ్వకుండా, వాయిదాలకే అటెండ్ కాకుండా ఒక కేస్ స్టడీ లాగా 11 సంవత్సరాలు అలాగే కొనసాగుతున్నటువంటి ఒక కేసు, కొన్ని సంవత్సరాలు వాయిదాలకు అటెండ్ కాకుండా ఉన్నటువంటి ఒక సబ్జెక్ట్ ని మనం చూస్తున్నామంటే దెర్ ఆర్ సో మెనీ, ఐ డోంట్ సే దట్స్ లూప్స్ ఇన్ లా అని చెప్పను కానీ, లీగల్ గా లూప్స్ ఉందని చెప్పను కానీ, వెసులుబాటు అనేది వాళ్ళకి అటువంటి వెసులుబాటు అనేది ఉంటుంది. అది బీజేపీతో ఆయన అంటగట్టినాడు కాబట్టి ఇట్లాంటి అవకాశం ఇచ్చినాం, బీజేపీని వ్యతిరేకిస్తే లోపలేసేస్తారు, కూటమి పార్టీ వాళ్ళతో బాగుంటే అనేది అలా అలా ఉండదు సార్. ఫస్ట్ ఏంట్రా అంటే ఇది ఒక కేసు దర్యాప్తు జరిగేటప్పుడు, ఇందాక నేను జస్ట్ డోంట్ డిఫర్ అని కాదు కానీ అక్యూజ్డ్ విట్నెస్ కాకూడదని లీగల్ గా ఎక్కడ ఉండదు. అక్యూజ్ కెన్ కన్వర్ట్ ఇంటూ ఏ విట్నెస్. అక్యూజ్డ్ అప్రూవల్ గా మారిన తర్వాత విట్నెస్ గా మారచ్చు కావాలంటే. నాకు తెలిసి లాస్ట్ టైం మీరు విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైతే సిట్ విచారణకి వెళ్ళిన బయట వచ్చిన తర్వాత నేను ఎప్పుడన్నా వస్తాను, నేను పూర్తిగా ఈ కేసుకు సహకరిస్తాను, నేను ఏం కావాలో ఆ విషయాన్ని తెలియజేస్తానని చెప్పి ఆయన చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ఈ రోజు చెప్పాలి అంటే ఈవెన్ వీఆర్ ఆల్సో మోర్ వెయిటింగ్, విజయసాయి రెడ్డి గారు చెప్పే దాని మీదే ఎక్కువ వెయిట్ అనేది, ఎక్కువ కేసుకి కొంచెం కన్విన్సింగ్ కి ఛాన్సెస్ ఉంటుందనేది కూడా మా వర్షన్ కూడా ఉంటుంది. సో ఆ ప్రాసెస్ లో ఆయన ఎక్కడ కూడా తప్పించుకునేస్తాడన్న పాయింట్ లేదు. ఎందుకంటే నా లెక్క ప్రకారం ఆయన ఆ రోజు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆయన మీద కానీ మొత్తం గన్స్ అంతా ఆయన మీదే చూపించినట్టయితే ఆయన ఖచ్చితంగా ఆయన తడబడేవాడు. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఆయన ఎవ్రీథింగ్ చెప్పేశాడు, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఫినిష్ అయింది, ఎక్కడ ఎండ్ అవుతుంది, దీంట్లో నా పాత్ర ఏంటి, మా అల్లుడు పాత్ర ఏంటి, దీంట్లో అన్ని కూడా ఆయన చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు. కాబట్టే బయట వచ్చి నేను ఎప్పుడైనా సహకరిస్తానని చెప్పాడు. ఆ తర్వాత అతన్ని కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ విధంగా కౌంటర్ చేశారు మనం చూసాం. ఇంకోటి ఇంకొంచెం స్పీడ్ ఎక్కడ జరిగిందంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత సిట్టు విచారణ ఇంకొంత వేగం పెంచింది. అంతకుముందు రాజ్ కసిరెడ్డి, విజయసాయి రెడ్డి ఈ 2 సబ్జెక్ట్స్ దగ్గర కొంత మూమెంట్ వచ్చింది. ఎప్పుడైతే చెవిరెడ్డి ఎంటర్ అయ్యారో, అరెస్ట్ అయ్యారో, కొంత మూమెంట్ అనేది కొంచెం ఫాస్ట్ అయ్యింది. ఎందుకంటే తర్వాత
మనం చూసినట్టయితే ఎంత క్లియర్ గా హైదరాబాద్ నుంచి తిరుపతికి ఏ విధంగా డబ్బులు వచ్చింది, విజయవాడ నుంచి ఏ విధంగా డబ్బులు వచ్చింది, టోల్ గేట్స్ లో ఏ వెహికల్స్ క్రాస్ అయ్యి వెళ్ళింది, అంటే ఎవ్రీథింగ్ టెక్నికలీగా లీగల్ గా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అంతా కూడా వాళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతాం. సో దట్ ఈస్ ద రీజన్ ఈ రోజు చూసినట్టయితే మోహిత్ రెడ్డికి కూడా ఆ బెయిల్ కూడా 16th ఐ థింక్ రిజర్వ్ చేసినట్టున్నారు. ఈవెన్ మిథున్ రెడ్డి గారు కూడా ముందస్తు బెయిల్ కోసం అది కూడా విచారణలోకి పోస్ట్పోన్మెంట్ తీసుకున్నట్టుంది. సో ఎందుకంటే కొంత డేటా అనేది సిట్ అనేది మాక్సిమం కలెక్ట్ చేసింది. కాకపోతే తొందరపడి ఏది అనౌన్స్ చేసినా దాని ఒకవేళ కానీ ప్రూవ్ చేయలేని పరిస్థితి ఏదన్నా వచ్చినట్టయితే ఇబ్బంది పడితే తిరిగి మళ్ళా కూటమికి చాలా పెద్ద డ్యామేజ్ అవుతుంది. ఈ యొక్క తీసి పడేస్తారు. ఏం చేసినారు, ఏం కనబెట్టారు, మీరు ఊరికే ఎంత పేరుకే చెప్పారు, ఎవరిని కనుక్కున్నారు, ఎవరిని అరెస్ట్ చేశారు. అసలు కొంతమంది అంటారు బెయిల్ ఎలా ఇస్తారు అంటారు. అసలు A1 నుంచి A39 వరకు కొందరు అంటారు A20కి బెయిల్ ఇచ్చేశారు, కానీ A14కి బెయిల్ ఇవ్వలేదు, A26కి బెయిల్ ఇచ్చారంటే అందరి పేర్లు పెట్టిన తర్వాత చార్జ్ షీట్స్ లో వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ లేదన్నప్పుడు వాళ్ళు ఇంకా వీళ్ళ యొక్క ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయనప్పుడు ఎవరిని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయరు, సాక్షుల్ని తారుమారు చేయనప్పుడు వాళ్ళకి ఎక్స్క్యూజ్ ఉంటుంది, ఇస్తారు. అలా కాకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బయట వెళ్తే ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అన్నప్పుడు అలాంటి వాళ్ళ మీదకి ఖచ్చితంగా సిట్టు వాళ్ళు కూడా బెయిల్ ఇవ్వద్దనే మనం చూస్తాం. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇందులో ఎక్కడ కూడా జాప్యం అనేది జరగదు సార్. ఎందుకంటే ఇది జనసేననో బీజేపీనో టీడీపీ చేసే ఇన్వెస్టిగేషన్ మాత్రం కాదు. ఇట్స్ ఎ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. దీంట్లో చాలా మంది అఫీషియల్స్ ఇన్వాల్వ్ అయినారు. ఇఫ్ నిజంగానే కానీ ఇంకొంచెం సార్ అన్నట్టు ఇంతకుముందు మన కృష్ణాంజలి సార్ అన్నట్టు అది కంట్రీస్ దాటి వెళ్ళినట్టయితే మాత్రం డెఫినెట్లీ ఆ రోజు ఈడీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉందని కూడా మనం తెలియజేస్తున్నాం. ఇప్పుడున్నటువంటి సోర్సెస్ ప్రకారం వాళ్ళు సిట్ ఈజ్ ఎనఫ్ అనుకున్నట్టేమో అని అనిపిస్తుంది నాకు. రైట్ మహేష్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. చర్చలో చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత మళ్ళీ చర్చ కంటిన్యూ చేద్దాం.